ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం చదువుతున్నాను. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ను విడిచి పారిపోయారు. పారిపోతున్న శిష్యులు ఒక 2-3 రోజుల క్రితం పరిచయమైన వారు కాదు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో కలిగి ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యను ఐ విట్నెస్ గా ఉన్నవారు. ప్రతి దానికి సాక్ష్యం వారే. చేసిన ప్రతి గొప్ప కార్యానికి, ఆశ్చర్య కార్యాలకు వారు ఐ విట్నెస్ గా ఉన్నారు. వీరు యేసయ్యను విడిచిపెట్టి పారిపోతున్నారు. నిన్ను తప్ప మేము ఇంకెక్కడికి వెళ్తామయ్యా అంటూ మాట్లాడిన వారే ప్రాణం మీదికి వచ్చేసరికి మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంత చెడ్డ పనైనా చేస్తాడు, ఎంత దానికైనా తెగిస్తాడు. ఈ శిష్యులు ఏమీ తక్కువేం కాదు. యేసయ్యను విడిచిపెట్టి పారిపోయారు ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఈ వచన భాగంలోని ఈ మాటలను మన కొరకు ఆలోచన చేస్తే, మేం పారిపోవట్లేదే, మేము చాలా చక్కగా బలంగా నిలబడ్డాము అనుకుంటున్నామేమో. ఒక మాట, నువ్వు యేసయ్యతో ఎంత నమ్మకంగా నిలబడి ఉన్నావు అని తెలియడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నీ పరిస్థితులు తారుమారైనా సరే నువ్వు యేసయ్య నుండి పారిపోవడానికి వీల్లేదు. నీ జీవితంలో ఒడిదొడుకులు ఎటువంటివి వచ్చినా సరే యేసయ్యను మాత్రం విడవకుండా నిలబడి ఉండాలి. అది కష్టమైన, దుఃఖమైన, వేదనైనా, అది గెస్తమనే తోట అయినా, కష్టమైన సిలువ స్థలమైన ఆయన విడవక నిలబడగలగాలి. ఆశీర్వాదాల కొరకు మాత్రమే యేసయ్యలో ఉంటాను, కష్టం వచ్చినప్పుడు మాత్రం యేసయ్యను విడిచిపెడతాను అంటే మాత్రము మనము పారిపోతున్న వారం అవుతాము. పారిపోయే తిరిగి బ్రతుకు మన జీవితంలో యేసయ్య మనకివ్వలేదు. బలమైన జీవితాన్ని ఇచ్చినాడు. ఇదే వచ్చిన భాగాన్ని మరొక రకంగా దీన్ని ఒకవేళ ధ్యానం చేస్తే, మన బ్రతుకు ప్రయాణంలో మనతో ఉన్న వారందరూ జీవితకాలం అంతా మనతో ఉంటారా అంటే అది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరు నిలబడరు. జీవితకాలం అంతా నిలబడగలిగిన వాడు మన యేసయ్య ఒక్కడే. మన స్థితిగతులు బాగున్నప్పుడు మన వెంట మనుషులుంటారు, మనతో చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉంటారు, వరుసలతో మాట్లాడతారు, నీవే అంత అంటారు, మా కుటుంబానికి పెద్ద దిక్కు నువ్వు అంటారు, లేదా ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి కార్యానికి నిన్ను చక్కటి గెస్ట్గా ఆహ్వానిస్తారు. మరి నీ స్థితిగతి మారినప్పుడు ఉంటారా అంటే లేదు, వారు నీ నుండి పారిపోతారు. ఇట్టి పారిపోయే వారి కొరకు యేసయ్య చెయ్యి విడవడము ఎంత మట్టుకు సమంజసం. మనము మనుషులను కాకుండా యేసయ్యను ఆశ్రయించగలిగితే ఎంత మేలు కదా. మన ప్రయాణంలో మనము యేసయ్య నుండి పారిపోయి ఎవరిని సంపాదించుకుంటున్నాం? యేసయ్యను కాదని ఎవరితో మన జీవితాన్ని బలంగా బంధాన్ని సిద్ధపరచుకుంటున్నాం? యేసయ్య కాదని వేరే ఏ బంధమైనా సరే అశాశ్వతమైనది. శాశ్వతమైన బంధం ఏదీ కాదు. వాళ్ళ అవసరతలను బట్టి మనతో ఉంటారు తప్ప నిజంగా నిలకడగా నిలబడాలి అంటే మన యొక్క ఆ స్నేహం ఎట్టిదో, మన యొక్క ప్రేమ ఎట్టిదో గ్రహించగలగాలి. యేసయ్యలో నిలబడాలి అంటే యేసయ్య మన జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు జరిగించాడో అనుభవపూర్వకంగా, అనుభూతిగా ఆ యొక్క మాటలను ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. అప్పుడే పారిపోకుండా నిలబడతావు. ఒకవేళ మనకొచ్చిన కష్టంలో మనల్ని విడిచిపెడితే ఏం చేస్తావు? యేసయ్య తట్టుకోగలమా? బ్రతకగలమా? ఏమాత్రం నిలబడలేము. మర్చిపోవద్దు, మన ఈ జీవిత ప్రయాణంలో పారిపోయే బ్రతుకు కాదు మనది. ఎదురు నిలబడి సమస్యలను ఎదుర్కొనడానికి కావాల్సిన శక్తిని పొందుకొని ముందుకు కొనసాగే బ్రతుకు మనది. అట్టి బ్రతుకు కారణభూతుడైన యేసయ్య నీ నా వెంట ఉన్నాడు. మరువవద్దు. ఏ కష్టకాలం వచ్చినా ఆయన విడిచిపెట్టడానికి వీల్లేదు. విడవకుండా నిలబడదామా?
మన ప్రయాణంలో మనతో పాటు వచ్చే వారిని వారు మాతో శాశ్వతంగా ఉంటారు అన్న మాటను కూడా తీసి ప్రక్కన పెడదాం. నేను నమ్మిన యేసయ్య నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అన్న మాట మర్చిపోకుండా కొనసాగుదాం. ఆయనతో ప్రయాణంలో ఎక్కడి వరకు ఆ పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆత్మీయమైన బలాన్ని దేవుని సన్నిధానంలో పొందుకున్న వారంగా ఉందాం. ఈ వాక్యం ఒకవేళ ఈ దినాన నీ కొరకేనేమో. నువ్వు పారిపోతున్నావేమో దేవుని సన్నిధానం నుండి. పారిపోతే సరిపోదు, నిలబడాలి ఆయనతో. ఆయన నిలబడే ధైర్యం ఇస్తాడు, బ్రతికే చక్కటి శక్తిని ఇస్తాడు, సమస్యలను ఎదుర్కోవలసిన గుండె నిబ్బరం ఇస్తాడు. ఈ ఉదయకాలం అట్టి బలాన్ని పొందుకున్న వారంగా కొనసాగుదాం. నిన్ను హేళన చేసిన వారి వైపుకు చూడొద్దు, నిన్ను తరుముతున్న వారి వైపుకు చూడొద్దు, నిన్ను నష్టపరచడానికి అనేకమైన కుతంత్రాలు వేస్తున్న మనుషుల వైపుకు చూడొద్దు. యేసయ్య వైపుకు చూస్తూ అడుగులు ముందుకు పోయి, ఇక మనుషులు ఎవ్వరు కూడా నిన్ను తక్కువగా చేస్తూ నిన్ను నష్టపరిచే వారి ముందు నువ్వు బహుబలంగా నిలబడతావు. పారిపోవు, సమస్యను ఎదుర్కొంటావు. తప్పిపోవు, బలంగా నిలబడతావు. ఈ మాటలు మన హృదయంలో దాచుకుందాం. మనము ఏ స్థితి అయినా సరే యేసయ్యను బలంగా కలిగి కొనసాగుదాం. పిరికితనం లేకుండా ఆయన నుండి పారిపోయే వారంగా కాకుండా మనలోని బలహీనమైన స్థితిని బలంలోకి మార్చుకున్నట్టుకు యేసయ్య దగ్గరికే వద్దాం. అట్టి నమ్మకమైన జీవితాన్ని యేసయ్య మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. మేము పారిపోతున్న వారంగా ఉంటున్నామేమో, నిన్ను కాదని మేము బ్రతికేస్తున్నామేమో అయ్యా. అట్టి బలహీనమైన స్థితి నుండి మమ్మల్ని బలపరిచి నీ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా, మేము చాలాసార్లు పిరికితనముతో సమస్యలను ఎదుర్కోలేక పారిపోయే వారంగా ఉంటున్నాం. కానీ నీ సిలువ బలం, నీ సన్నిధానంలో వాక్ శక్తి మమ్మల్ని విశ్వాస జీవితంలో బహుబలంగా నిలబెట్టి ఎదురయ్యే ప్రతి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి నువ్వు శక్తినిచ్చేవాడవు అయ్యా. మా యొక్క జీవితంలో పిరికితనం లేకుండా సహాయం దయచేవా. ఎవ్వరు మమ్మల్ని చేయి విడిచినా మేము మాత్రం నిన్ను విడవకుండా బ్రతుకుటకు మాకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, మా యొక్క ఈ ప్రయాణం నీతో కలిగి నమ్మకంగా కొనసాగుటకు నీ శక్తితో నింపండి అయ్యా. అట్టి పిరికితనం ఎవరికైనా ఉంటే దయతో వారిని సంధించండి, దర్శించండి. నీ నామము కొరకే రోషముగా బ్రతుకులాగున సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ, పారిపోయే వారంగా కాకుండా నీ నుండి దూరంగా పారిపోతున్న వారిని నీ వైపుకు నడిపించే వారిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, ఈ దినదీవెన ఆశయాలతో నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.